మేనేజర్స్ రెస్పెక్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అనే పదం గురించి మాట్లాడుకుందాం. అది ఎప్పుడైనా అసలు ఎప్పుడవుతుందో తెలుసా? ఒక మనిషి యొక్క క్యారెక్టర్ నచ్చినప్పుడు. మేబీ నీ స్థాయి పెద్దదై ఉండొచ్చు, నేనున్న సరౌండింగ్లో. బట్ వన్ పర్సన్ ఉన్నాడు, తనకి ఒక మంచి స్థాయి వచ్చినా కానీ, అంటే తనని ఒక పెద్ద స్థాయి ఉన్నాడు కన్నా రెండో తనకంటే కొంచెం తక్కువ స్థాయి ఉన్న వ్యక్తికి కొంచెం విలువ ఎక్కువ. ఎందుకు? తన లైఫ్లో తను చేసిన సిచ్యువేషన్స్. తన తల్లితో ఒక ఫంక్షన్ జరిపించుకుందాం అనుకున్నాడు, బట్ ఈలోపు తన తల్లిగారు ఎక్స్పైర్ అయిపోయారు అన్న ఫంక్షనే. అది చాలా అంటే సింపుల్గా ఎంతోమంది అసలు దానికోసమే డన్ అయిన వాళ్ళు, అంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు. వన్ సెరమనీ. సో తన తల్లిగారు చనిపోయారని చెప్పి ఆ సెరమనీ వదిలేసాడంటే అకార్డింగ్ టు ద క్యారెక్టర్ రెస్పెక్ట్ అనేది ఎందుకు వచ్చిందని చెబుతున్నా. నీకేదో స్థాయి వచ్చినంత వల్ల నీకు రెస్పెక్ట్ వచ్చేది. ఆ స్థాయి వచ్చినా కానీ నువ్వు దాన్ని వదులుకోగలిగినప్పుడు నీ క్యారెక్టర్ని చూసావా, దానికి వచ్చే రెస్పెక్టు ర్యాంక్ ఇవ్వాలంటే మాన్యువల్గా వస్తుంది, బట్ హార్ట్ఫుల్గా వచ్చేది మాత్రం ఆ కొన్ని సిచ్యువేషన్స్లోనే. సో నలుగురికి ఇవ్వమని చెప్పు, నలుగురు నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారు. బట్ కానీ నాకు కావాలి, నువ్వు ఆయన కింగ్, నీకు ఇచ్చేది ఏంది అసలు? నువ్వు ఏముందని నీకు ఇవ్వాలి చెప్పు? మాన్యువల్కి వచ్చేది. స్వార్థం చూసుకున్నావు అనుకో, అప్పడమే పెట్టా నీకు. వన్ థింగ్, మనం అంటే ఎవ్వరూ ముందుకు రారు మనల్ని అంటే. ఎందుకు? నువ్వు నీకోసం తప్ప ఎవరి కోసం ఆలోచించుకోవట్లా. మీ నాన్న అంటే నువ్వు వస్తావు, బట్ కానీ పక్కింటోడు రాడుగా. మీ సర్పంచ్ అంటే పక్కింటోడు వస్తాడు, ఊరోళ్ళు అందరూ వస్తారు, కానీ మరి మీ నాన్న అంటే ఎందుకు రాలా? మీ ఎమ్మెల్యేనంటే ఆ నియోజకవర్గం వచ్చింది, పని పక్క నియోజకవర్గం రాదుగా. ఆ తర్వాత మీ సీఎం అంటే ఆ స్టేట్ వాళ్ళు వస్తారు, కానీ పక్క స్టేట్ వాళ్ళు రాడుగా. పిఎం అంటే ఇక సంథింగ్ అలా. బట్ అంబేద్కర్ సంథింగ్ ఎవరున్నా గ్రేట్ పీపుల్. ఆ తర్వాత మన ఫేవరెట్ ఏది చెగువీర, ఇంకా అలా చాలామంది ఉన్నారులే. బట్ దిస్ టూ సరే. ఇప్పుడు వాళ్ళని ఎందుకు అందరూ అంత రెస్పెక్ట్ చేస్తారు? వై? బికాజ్ వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా చాలామంది కోసం, ఎంతోమంది కోసం వాళ్ళు పోరాడు, వాళ్ళకి లాభం లేకపోయినా. ఆ లాభం లేని వాళ్ళ నిస్వార్థ పోరాటం వల్ల వాళ్ళు అంతమంది తెచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోకి రా, నీ గురించి నువ్వు తప్ప ఇంకెవరు ఆలోచించరు. సో నీ కోసం నువ్వు తప్ప ఇంకెవరు నిలబడరు. మీ నాన్న మీ కుటుంబం కోసం నిలబడతాడు, సో మీ నాన్న కోసం నువ్వు మీ కుటుంబం అంతా వచ్చింది. మీ సర్పంచ్ కోసం ఊరోళ్ళంతా వస్తారు, బట్ మీ నాన్న కోసం రాడు. ఎందుకు? మీ సర్పంచ్ మీ ఊరు గురించి ఆలోచించాడు కాబట్టి. సో ఈ సర్కిల్స్ అనుకుంటే మీ సర్కిల్ ఎంత చిన్నది, సో ఎంత చిన్నమంది. ఇది సర్పంచ్, ఇది ఎమ్మెల్యే, ఇది సీఎం అనుకుందాం, ఇది పిఎం అనుకుందాం, ఇది అంబేద్కర్ అనుకుందాం, లేదా మా చెగువీర అనుకుందాం. సో ఈ సర్కిల్స్ పెరిగి అంటే నువ్వు ఎంతమంది గురించి ఆలోచిస్తే అంతమంది నీ వెనకాల నిలబడతారు. బట్ నువ్వు స్వార్థం కోసం నువ్వు ఏమైనా కింగ్, అందరు నీకు రెస్పెక్ట్ చేయడానికి విలువ ఇవ్వు. ఈ రోజుల్లో తీసుకో. వన్ సైడ్ అంటే నీకే ఇస్తాలి, నువ్వు ఇవ్వకూడదంటే నువ్వు కింగ్ అన్నయ్య ఉండాలి, లేదా పాతకాలంలో గుర్తించి ఉండాలి. సరే ఇస్తారు, ముందు నీలో ఏమైనా స్పెషాలిటీ ఎంచుకోనన్నా, నీలో ఏదన్నా గ్రేట్నెస్ తెచ్చుకోనన్నా, అప్పుడు ఇస్తారు నీకు. నీకు మాత్రం అన్నీ ఇవ్వాలి, తీసుకో.